ఇంకా లాస్ట్ డే ఆఫ్ ఆడిషన్స్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినాయి. సెలెక్ట్ అయిన వాళ్ళతో పాటు సెలెక్ట్ కాని వాళ్ళకి కూడా నేను కాల్ చేసి నా సైడ్ నుంచి ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఎందుకంటే నా దగ్గర ఛాన్స్ వస్తుందేమో అని ఒక హోప్ పెట్టుకుని చాలా మంది కొన్ని రోజులు వెయిట్ చేయించడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ ప్లాన్ కంటే ముందు స్క్రిప్ట్ రైటర్ కూడా దొరకలేదు. ఎందుకంటే మా పారామీటర్స్, మా అంచనాలు, మా ఆలోచనలు వేరే ఉన్నాయి. కాబట్టి స్టోరీ కూడా ఒకటి మేమే అనుకున్నాం. ఇంకా అది గ్యాప్ లో డెవలప్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా షూట్ స్టార్ట్ చేయడం అనేది మా పోరాటం. సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సెలెక్ట్ కాలేదని కాల్ రాగానే బాధపడకండి. ఖచ్చితంగా మళ్ళీ అంతకు 10 కాన్ఫిడెన్స్ తో వచ్చిన ఆడిషన్స్ వచ్చినట్లు వదలకుండా ఇవ్వండి. నేను నెక్స్ట్ టైం ఆడిషన్స్ పెడితే ఇంకో ప్రాజెక్ట్ అప్పుడు కూడా రండి, కానీ మళ్ళీ సాధించాలనే కోరికని మాత్రం చంపుకోకండి. ఈ గ్యాప్ లో మీ టాలెంట్ ని పెంచుకోండి, మీ అనుభవాన్ని పెంచుకోండి, మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని సాను పెట్టండి. ప్రతి రోజు దానికోసమే కష్టపడండి. అప్పుడు నేను చెప్తున్నా కదా, కంపల్సరీ నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. నేను మీకు డబ్బులు ఇవ్వలేను, కానీ నేను మీకు ధైర్యాన్ని ఇస్తా. వీలైతే ఇప్పుడు కానీ ఇంకొక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు కానీ కంపల్సరీ మీకున్న టాలెంట్ కి ఒక ఛాన్స్ అయితే ఇస్తా. కానీ ఎప్పటికైనా సరే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికే ప్రతి ప్రాజెక్ట్ కి తప్పకుండా నేను ఆడిషన్స్ అయితే పెడతా. ఇంకో విషయం ఏంటిదంటే, ఆడిషన్స్ కి వచ్చిన వాళ్ళు కేవలం వచ్చినామంటే రాలేదు. నాకు తెలిసి మీరు ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నారు, నేను చెప్పింది విన్నారు, మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారని ఆ నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాటలు గుర్తుపెట్టుకోండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది తప్పకుండా కరెక్ట్ అనిపిస్తే చేసేయండి.